Academy. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. సో ఈ సెషన్లో మనం కరెంట్ పాలిటీ అంశాల్లో భాగంగా రీసెంట్గా వార్తల్లో ఉన్న కొన్ని ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో మేజర్గా చూసుకుంటే ఇక్కడ పార్లమెంట్ ప్రివిలేజెస్ అంటే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం అనేది ఇటీవల మనకి వార్తల్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఏం జరిగిందంటే మనందరికీ తెలుసు, రీసెంట్గా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఓకే, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓకే, ఇదేం జరిగింది, వీగిపోయింది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది వీగిపోయింది. దేనికి సంబంధించి ప్రవేశపెట్టారు, మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఒక సవరణ అనమాట. ఇది వీగిపోయిన తర్వాత చూసే ఉంటారు, నరేంద్ర మోడీ గారు మొత్తం దేశవ్యాప్తంగా అందరినీ ఉద్దేశించి ఒక స్పీచ్ ఇచ్చారు, నేషనల్ అడ్రస్ అంటాం. ఆ స్పీచ్లో ప్రతిపక్ష నేతలకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. అంటే ప్రతిపక్ష పార్టీలకి మహిళా రిజర్వేషన్ని ఇంప్లై చేయడం అనేది ఇష్టం లేదు, సో వారు అడ్డుపడుతున్నారు అన్నట్టుగా కొన్ని డిస్కషన్స్, పార్లమెంట్లో జరిగిన కొన్ని డిస్కషన్స్కి సంబంధించి ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఇది సభలోని సభ్యుల్ని సభని అవమానించినట్లుగా మనకి ఇటీవల ఐఎన్సి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కేసీ వేణుగోపాల్ గారు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం అనేది ఫైల్ చేశారనమాట. ఇది మనకి వార్తల్లోకి వచ్చిన అంశం. ఏంటి అసలు సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం అంటే ఏంటి, పార్లమెంటు ప్రత్యేక అధికారాలు అంటే ఏంటి? ఇక్కడ చూడండి, పార్లమెంటు ప్రత్యేక అధికారాలు అంటారు, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటాం ఇంగ్లీష్లో. ఇవేంటంటే సభలోని సభ్యులు ఉంటారు కదా, ఈ సభ్యులకి వారి యొక్క పనితీరు, వారి యొక్క బాధ్యతలు వారు నిర్వర్తించడంలో భాగంగా కల్పించే ప్రత్యేక అధికారాలు కావచ్చు, ప్రత్యేక రక్షణలు కావచ్చు, వీటన్నిటినీ మనం ప్రత్యేక అధికారాలు అని చెప్తాం. సో ఇవి కేవలం పార్లమెంట్లోని సభ్యులకి మాత్రమేనా అంటే కాదు, పార్లమెంట్కి సంబంధించి వర్తిస్తుంది, రాష్ట్ర శాసనసభలకి సంబంధించి కూడా వర్తిస్తుంది. ఏంటది పాయింట్ ఏంటి, సభలోని సభ్యులు, పార్లమెంట్కి సంబంధించిన సభ్యులు కావచ్చు ఓకే, అండ్ రాష్ట్ర శాసనసభలకి సంబంధించి కావచ్చు, రాష్ట్ర శాసనసభలు సో రాష్ట్ర శాసనసభలకు సంబంధించి కావచ్చు, ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారికి సంబంధించి అయినా, లేదా సభలకి సంబంధించి అయినా, లేదా సభలోని కమిటీలకి సంబంధించి అయినా కల్పించే ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక రక్షణలు, వీటినే పార్లమెంటరీ ప్రివిలేజెస్ లేదా ప్రత్యేక అధికారాలు అంటాం. రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. 105, 194 అని చెప్తాం మనం. ఓకేనా? అయితే మరి వ్యతిరేకంగా ఎవరైతే వీటిని ఉల్లంఘించారో వారికి వ్యతిరేకంగా మనం ఏ రూల్స్ ప్రకారం ఫైల్ చేయవచ్చు, అది లోక్సభ అయితే రూల్ నంబర్ 222 అండ్ రాజ్యసభ అయితే రూల్ నంబర్ 187. వీటి ప్రకారం ఒక వ్యక్తి పైన సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అయితే ఈ తీర్మానానికి సంబంధించి మేజర్గా ఫస్ట్ ఎంక్వైరీ చేసే పర్సన్ ఎవరికి సమర్పిస్తారు అంటే, లోక్సభ అయితే స్పీకర్ అండి, గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అనమాట. లోక్సభ అయితే స్పీకర్కి సమర్పిస్తారు. అదే రాజ్యసభ అయితే రాజ్యసభకు సంబంధించిన చైర్మన్ ఎవరుంటారు, రాజ్యసభ చైర్మన్గా మనకి ఎక్స్ ఆఫీషియో వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి పదవులు ఎవరు ఉంటారో వారే ఉంటారు. మనం చదువుకుంటాం ఆ కాన్సెప్ట్స్ అన్నీ. సో స్పీకర్ కానీ చైర్మన్ కానీ వీరికి సమర్పిస్తారు. ఒక్కసారి వీరికి ఈ ఉల్లంఘన తీర్మానం సమర్పించిన తర్వాత ఒకవేళ వారు దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే కమిటీస్ని నియమిస్తారు. ఓకేనా? దేనికి సంబంధించి దీని మీద ఎంక్వైరీ చేయడానికి కమిటీస్ని నియమిస్తారు. ఆ కమిటీస్లో ఉండే సభ్యులు ఎంతమంది అని చెప్పేసి మిమ్మల్ని అడగొచ్చు. అంటే లోక్సభకి సంబంధించి ఎంతమంది ఉంటారు, రాజ్యసభ అయితే రాజ్యసభకి సంబంధించి ఎంతమంది ఉంటారు అని చెప్పి అడగొచ్చు. సో ఇక్కడ ఆ కమిటీస్కి సంబంధించి సభ్యులు కనుక తీసుకుంటే లోక్సభ అయితే 15 మంది, రాజ్యసభ అయితే 10 మంది సభ్యులతో కూడిన కమిటీస్ని ఏర్పాటు చేసి ఈ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి సంబంధించి ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో దీనికి సంబంధించి మనకి కొంచెం రాజ్యాంగ ప్రాతిపదికత అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయనేది తెలుసుకుందాము. సో ఇక్కడ మేజర్గా మనం పార్లమెంట్కి సంబంధించి అయితే, ఓకే, పార్లమెంట్, సో జాగ్రత్త నోట్ చేయండి, పార్లమెంట్కి సంబంధించి అయితే ఆర్టికల్ 105 క్లాజ్ 3 క్లాజెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 105 క్లాజ్ 3 ప్రకారం ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక రక్షణల గురించి చెప్తుంది. అదే రాష్ట్ర శాసనసభలకి సంబంధించి రాష్ట్ర
శాసనసభలకి సంబంధించి అయితే ఆర్టికల్ 194 క్లాస్ 3 చెప్తుందన్నమాట. ఓకేనా, ఈ రెండు మనకి రాజ్యాంగానికి సంబంధించి, సభలకి సంబంధించి మనకి ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక రక్షణల గురించి చెప్పే ఆర్టికల్స్ అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఇంకొక 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, అవేంటి అనేది చూద్దాము. ఆర్టికల్ 122, ఆర్టికల్ 212. సో ఆర్టికల్ 122, ఆర్టికల్ 212 ఏంటివి అంటే, ఇప్పుడు చూడండి, సభలో వాళ్ళు ఎన్నో డిస్కషన్స్ పెట్టుకుంటూ ఉంటారు సభ్యులు. ఆ డిస్కషన్స్ మీద ఏదైనా ఒక బిల్లు ఉద్దేశించి దాని మీద డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ డిస్కషన్స్ మీద కోర్టులు అంటే న్యాయస్థానం అనేది జోక్యం చేసుకోవడానికి లేదు. అంటే మీరు ఎందుకు ఇలా మాట్లాడారు, ఓకే, సో ఆ డిస్కషన్స్ మీద న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు అని చెప్పే ఆర్టికల్స్ ఏంటి అంటే 122, 212. 122 అయితే పార్లమెంట్లోని సభలకి సంబంధించి డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదు. 212 అయితే రాష్ట్ర శాసనసభలకు సంబంధించి ఏవైతే డిస్కషన్స్ ఉంటాయో వాటి మీద న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. ఈ రెండు ఆర్టికల్స్ మొత్తం 4 ఆర్టికల్స్ మనకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి చెప్పే ఆర్టికల్స్ అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్, అందరూ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఒకటి ఉంది, జాగ్రత్తగా వినండి. మనకి ఈ డిస్కషన్స్ మీద న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదు, ఇది క్లియర్గానే ఉంది. కానీ సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కనుక ప్రూవ్ అయింది అనుకోండి, ప్రూవ్ అయిన తర్వాత ఎవరి మీద అయితే నోటీస్ పడిందో ఆ పర్సన్ మీద ఎంతో కొంత శిక్ష అనేది పడుతుంది. ఒకటి, తాత్కాలికంగా సభ నుంచి రద్దు చేయొచ్చు, లేదా కంప్లీట్గా సభ నుంచి సస్పెండ్ చేయొచ్చు, లేదంటే అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఇటువంటి పనిష్మెంట్లు పడవచ్చు. ఆ పనిష్మెంట్స్ ఇచ్చే అధికారం ఎవరికి ఉంది, ఎవరు డిసైడ్ చేస్తారు? లోక్సభ అయితే స్పీకర్ డిసైడ్ చేస్తారు, రాజ్యసభ అయితే చైర్మన్ డిసైడ్ చేస్తారు. అవునా, అయితే వీరిద్దరూ తీసుకునే డెసిషన్ ఉంటుంది కదా, అంటే ఏ శిక్ష వేయాలి అనే ఒక డెసిషన్ ఉంటుంది కదా, దీని మీద న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చా? వీరు తీసుకున్న శిక్షల మీద ఇచ్చే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చా అంటే ఎస్ జోక్యం చేసుకోవచ్చు. ఓకేనా, సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కనుక ప్రూవ్ అయితే, జాగ్రత్తగా వినాలి, ఈ తీర్మానం కనుక ప్రూవ్ అయితే స్పీకర్ కానీ చైర్మన్ కానీ వేసే శిక్షలు ఏవైతే ఉంటాయో అవి న్యాయస్థాన పరిధిలోకి వస్తాయి, న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి ఖచ్చితంగా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, న్యాయ సమీక్ష చేయవచ్చు. కానీ లోపల జరిగే డిస్కషన్స్ మీద న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. ఈ రెండిటికి చాలా తేడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. డిస్కషన్స్ మీద న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదు, కానీ ఆ డిస్కషన్స్లోంచి ఏదన్నా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం వస్తే దాని మీద వారు వేసే శిక్షలు ఏవైతే ఉంటాయో వాటి మీద న్యాయ సమీక్ష చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. దీని మీద డిస్కషన్స్ నడుస్తాయి, కమిటీ వేస్తారు, దాని మీద చర్చ జరుగుతుంది. అయితే ఒకవేళ అది ప్రూవ్ అయింది అనుకోండి, ప్రూవ్ అయింది అంటే అప్పుడు ఏదన్నా శిక్ష వేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా జరిగింది అనుకుందాం, వేశారు అనుకోండి, వేసినప్పుడు అది న్యాయ సమీక్ష చేయొచ్చు, దాని మీద న్యాయ సమీక్ష చేయొచ్చు. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. స్టేట్మెంట్స్ రూపంలో అడగొచ్చు ఈ రెండు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని మీద కొన్ని కేసెస్ ఉన్నాయి, కేసెస్ కూడా మనల్ని అడిగే ఛాన్స్ ఉంది, నోట్ చేయండి. ఒక్కటి వచ్చేసేపాటికి శర్మా కేస్ అనమాట. శర్మా కేస్ 1959వ సంవత్సరం. ఇంకొకటి వచ్చేసి కేశవ్ కేస్ 1964. మోస్ట్ బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే అందరూ అడ్వాన్స్ ప్రిపరేషన్లోనే ఉండరు, మొత్తం బేసిక్స్ నుంచి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో అందరికీ ఉపయోగపడేలా ఉంటాయన్నమాట క్లాసెస్. ఓకేనా, సో శర్మా కేసు, కేశవ్ కేసు, ఈ రెండు కేసెస్లో కూడా మనకి దేని గురించి చెప్తున్నారు అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సభా హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి గనక ప్రాథమిక హక్కుల్లోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దీనికి ఆటంకం కలిగించే విధంగా ఉంటే రెండిట్లో దేనికి పైచేయి ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక డిస్కషన్. ఏ కేసెస్లో? శర్మా కేసు ఒకటి, కేశవ్ కేసు ఒకటి. ఓకేనా, ఇందులో మనకి చెప్పింది ఏంటి అంటే ప్రాథమిక హక్కుల్లోని 19 clause 1 సబ్ క్లాస్ ఏ అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇది గొప్పదే.
కానీ రాజ్యాంగబద్ధంగా మనకు అది కూడా కల్పిస్తున్నారు. ఏంటది? పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలు కూడా కల్పిస్తున్నారు. ఈ రెండిటికి కనుక ఒక డిస్కషన్ వచ్చింది అంటే వెన్ కంపేర్ టు దీనితో పోల్చి చూసుకుంటే మనకి ఎంతో కొంత పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలే పై చేయిలో ఉంటాయని చెప్పిన కేసెస్ అన్నమాట. ఏంటవి? ఒకటి కేశవ్ కేసు, ఇంకొకటి శర్మ కేసు. ఈ రెండు కేసెస్ కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక చిన్న కేసు ఉంది. ఆ కేసు ఏంటి అంటే స్వరాజ్ పాల్ కేస్. స్వరాజ్ పాల్ 1983 కేసు అనమాట. ఈ కేసు దేనికి సంబంధించింది అంటే విదేశీయులకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంటరీ అధికారాలు లేదా శాసనసభలకు సంబంధించిన అధికారాలను ఉల్లంఘించిన వ్యక్తి మన దేశానికి సంబంధించిన వారు కాదు, విదేశీయులు అనుకోండి. అప్పుడు వారిపైన కూడా మనం చర్యలు తీసుకోవచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఓకేనా? విదేశీయులకి సంబంధించిన కేసు. విదేశీయులపై కూడా చర్యలు తీసుకోవచ్చు. నోట్ చేయండి, ఇది కూడా దీనికి సంబంధించిన కేసే. ఎప్పుడైనా బాగా టఫ్గా అడిగినప్పుడు ఇన్ని స్టేట్మెంట్స్ ఇంత లోతుగా వెళ్ళి అడుగుతారు, ఓకేనా? సో ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, సభలో ఉన్న సభ్యులు అంటే మనకి పార్లమెంట్లో అటార్నీ జనరల్ కూడా కూర్చోవచ్చు, అలానే రాష్ట్ర శాసనసభలకి సంబంధించి అడ్వకేట్ జనరల్ కూడా కూర్చోవచ్చు. ఆర్టికల్స్ చెప్తారా? ఏ ఆర్టికల్స్ ప్రకారం? ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ కూర్చోవచ్చు. ఎక్కడ? పార్లమెంట్కి సంబంధించిన అంశాల్లో. అలానే ఆర్టికల్ 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ కూర్చోవచ్చు డిస్కషన్స్లో. మరి వాళ్ళకి లేని హక్కు ఏంటి? ఓటు వేసే హక్కు మాత్రం ఉండదు, అవునా? ఇది మనం చదువుకుంటాం స్టాటిక్ పాలిటీలో. అయితే వీరు కూడా సభలోనే ఉన్నారు కదా, మరి వీరికి కూడా పార్లమెంటరీ ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయా అంటే ఎస్, వర్తిస్తాయి, ఓకేనా? ఇక్కడ ఆర్టికల్ 105 ప్రకారం వర్తిస్తాయి, ఇక్కడ ఆర్టికల్ 194 ప్రకారం వర్తిస్తాయి. ఎందుకు? 105 అనేది పార్లమెంట్కి సంబంధించింది, 194 అనేది రాష్ట్ర శాసనసభలకి సంబంధించింది, ఓకేనా? ఇది కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఉంది. అదేంటి అంటే రాష్ట్రపతి గారికి సంబంధించి కూడా ఒక అంశం ఉంది. అదేంటి చెప్పండి? మనకి పార్లమెంట్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ అంటే కొంచెం మనకి స్టాటిక్ పాలిటీ కనుక ఐడియా ఉంటే పార్లమెంట్ నిర్వచనం అనంగానే మనం ఏం రాస్తాం? ఒకటి లోక్సభ గురించి రాస్తాం, రాజ్యసభ గురించి రాస్తాం, అవునా? లోక్సభ, రాజ్యసభ. అండ్ ఒకరిని వదలకూడదు, చాలా ఇంపార్టెంట్. ఎవరంటే రాష్ట్రపతి. సో తెలియని వాళ్ళ కోసం వినండి, రాష్ట్రపతి కూడా పార్లమెంట్లో ఎందుకు భాగం అని చెప్పేసి చెప్తాము అంటే ఒక బిల్లు చట్టం కింద మారాలి అంటే అక్కడ లోక్సభ ఆమోదం, రాజ్యసభ ఆమోదం ఈ రెండు ఉంటేనే సరిపోదు, రాష్ట్రపతి యొక్క సంతకం కూడా కావాలి అకార్డింగ్ టు ఆర్టికల్ 111 ప్రకారం, ఓకేనా? ఇది రాష్ట్రపతి సంతకానికి సంబంధించిన ఆర్టికల్, ప్రెసిడెంట్ అసెంట్ అంటాము. మరి ఒక బిల్లు చట్టం కింద మారాలి అంటే ఈయన తప్పనిసరిగా కావాలి కదా, అందుకోసమే మనం ఇక్కడ ఒక స్టేట్మెంట్ చదువుకుంటాం ఎప్పుడు కూడా. అదేంటంటే సో రాష్ట్రపతి పార్లమెంట్లోని సభ్యుడు కాదు, కానీ పార్లమెంట్లో భాగమే అని చెప్పేసి చదువుకుంటాం. అర్థమైందా? ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బట్ హీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. హీ ఆర్ షీ మే బి పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్, ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, సభలోని సభ్యుడు కాదు, కానీ సభలోని భాగమే. మరి ఈయన సభలో భాగమే కదా, మరి సభకి సంబంధించిన ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక రక్షణలు, ప్రత్యేక సౌకర్యాలు అవన్నీ రాష్ట్రపతికి కూడా వర్తిస్తాయా అంటే మనం ఏమనుకుంటాం? వర్తిస్తాయి అనుకుంటాం, కానీ వర్తించవు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతికి కల్పించే ప్రత్యేక సౌకర్యాలు వేరు, అవి ఉంటాయి ఆయనకి రాజ్యాంగబద్ధంగా. కానీ ఇక్కడ అకార్డింగ్ టు ఆర్టికల్ 105 ప్రకారం ఇక్కడ రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఏమీ వర్తించవు, ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఇక్కడ 3 స్టేట్మెంట్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి మీకు ఇందాక చెప్పాను కదా, న్యాయశాఖకి సంబంధించి జోక్యం ఉంటుందా లేదా, పనిష్మెంట్లు అయితే ఉంటుంది, ముందుగా జరిగే డిస్కషన్లు అయితే వాటిలో న్యాయశాఖ జోక్యం ఉండదు. ఆర్టికల్స్ కూడా చెప్పాను, కేసు కూడా చెప్పాను. తర్వాత ఫారెన్ నేషనల్స్ అంటే విదేశీయులకి సంబంధించి మనం ఇది అప్లై చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వీరికి అధికారాలు ఉంటాయా అంటే ఉంటాయి, ఓకేనా? ఆర్టికల్స్ కూడా చెప్పాను. రాష్ట్రపతికి సంబంధించి వర్తిస్తుందా అంటే వర్తించదు, ఓకేనా? ఈ 4 పాయింట్లు మర్చిపోవద్దు, ఖచ్చితంగా అడుగుతారు, ఓకే? ఇది మనకి మోస్ట్లీ
ఇప్పుడు వార్తల్లో ఉన్న పార్లమెంట్ ప్రత్యేక అధికారాలకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దామండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? పార్టీ ఫిరాయింపుల నిషేధన చట్టం లేదా నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? యాంటీ డిఫెక్షన్ లా. 1985, 1985 యాంటీ డిఫెక్షన్ లా. ఏంటిది? సో యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఎవరైనా కానీ ఏదైనా ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి, క్యాంపెయినింగ్ చేసుకొని పోటీ చేసి గెలిచి ఆ పార్టీకి సంబంధించి ఒక మంచి పొజిషన్ తీసుకున్న తర్వాత తన సొంత లాభాల కోసం ఆ పార్టీని వదిలేసి ఇంకొక పార్టీకి వెళ్ళిపోయారు అనుకోండి. పార్టీ స్విచ్చింగ్ అంటారు, పార్టీ జంపింగ్ అంటారు, జనరల్గా మాట్లాడుకుంటే తెలుగులో పార్టీ ఫిరాయింపు అని కూడా అంటారు. దీన్నే డిఫెక్షన్ అంటాం అనమాట. ఓకేనా. ఏంటి ఇక్కడ? తన సొంత లాభం కోసం వెళ్ళిపోతే అక్కడ పార్టీ ఫిరాయింపు అంటాం. మరి ఇది కరెక్టా చెప్పండి? తనని నమ్మి ఓటేసిన ప్రజల్ని చీట్ చేసినట్టే కదా. ఇలా చేయడం ఏదైతే ఉందో దీన్ని ప్రివెంట్ చేయడానికే మనకి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనేది 1985లో చేశారు. ఓకేనా. ఇది మనకి 1985 అంటే ఒకసారి ఆలోచించండి, అప్పుడు రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్ ఉందన్నమాట. మీకు తెలుసు, మీ అందరికీ 1984లో ఏం జరిగింది? ఇందిరాగాంధీ గారు, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అసాసినేట్ చేయబడ్డారు, చంపబడ్డారు. ఎందుకోసం? ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి సిక్కులకి సంబంధించిన ఖలిస్తానీ ఉద్యమకారుడు ఎవరైతే ఉన్నారో జరియన్ భింద్రన్వాలా, అతన్ని మట్టుబట్టిన ఒక ఆపరేషన్ అనమాట బ్లూ స్టార్. సో ఆ ఆపరేషన్ తర్వాత సిక్కు మతానికి సంబంధించి వాళ్ళ భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, వాళ్ళ రిలీజియస్ ఫీలింగ్స్ దెబ్బతిన్నాయని చెప్పేసి వాళ్ళ రిలీజియన్ని, అలానే వాళ్ళు కొలిచే ఏదైతే అమృత్సర్కి సంబంధించిన స్వర్ణ దేవాలయం ఇదంతా అపవిత్రం చేశారని చెప్పేసి అక్కడ సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ గారి మీద, కాంగ్రెస్ మీద హేట్రెడ్ పెంచుకున్నారనమాట. ఆ తర్వాత 1984లోనే ఇందిరాగాంధీ గారు చంపబడ్డారు. తర్వాత 1985 ఈ పీరియడ్కి వచ్చేపాటికి మనకి ఎవరున్నారు? ప్రైమ్ మినిస్టర్ కింద రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఆ టైంలో తీసుకొచ్చిందే యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఓకేనా. దీనికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఏమున్నాయో చూద్దాం. అంతకంటే ముందు ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చిందండి? మనం చదువుకున్నాం ఆల్రెడీ, మీకు షార్ట్స్లో నేను చెప్పాను. సో మనకి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారికి సంబంధించిన పార్టీ. సో ఈ పార్టీకి సంబంధించి రీసెంట్ టైమ్స్లో మోస్ట్ పాపులారిటీ సంపాదించుకున్న పర్సన్ రాఘవ్ చడ్డా గారు, ఎంపీ, రాజ్యసభకి సంబంధించిన ఎంపీ అనమాట రాఘవ్ చడ్డా గారు. ఈయన చాలా చాలా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఎట్లా అంటే మనం చదువుకున్నాం ఆల్రెడీ, రైట్ టు రీకాల్ అని చెప్పాను నేను నీకు. ఏంటది? ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకున్నాక వాళ్ళ పనితీరు మనకు నచ్చకపోతే పదవీ కాలం ముగియడానికంటే ముందే పదవిలోంచి దింపేయచ్చు. ఇది రైట్ టు రీకాల్. మీకు ఆల్రెడీ కరెంట్ పాలిటీ సెషన్స్లో నేను డిస్కస్ చేశాను దీని గురించి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఏంటి, పరోక్ష ప్రజాస్వామ్యం ఏంటి, మన దేశంలో ఉందా లేదా అంతా మనం చదువుకున్నాం. ఇటువంటి కొన్ని కాంట్రవర్షియల్ అంశాలన్నీ కూడా తీసుకొచ్చి రీసెంట్ టైమ్స్లో మేజర్గా యూత్లో చాలా చాలా పేరు సంపాదించుకున్నారు రాఘవ్ చడ్డా గారు. అయితే ఈయన కొన్ని రోజుల క్రితమే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి డెప్యూటీ లీడర్ పొజిషన్ ఏదైతే ఉందో దాని నుంచి తొలగించబడ్డారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈయన ఇంకొక 6 మందితో కలిసి, ఇంకొక 6 ఎంపీలతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయి జాయిన్ అవుతున్నట్టు ప్రకటించారనమాట. ఓకేనా. భారతీయ జనతా పార్టీ, సో ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్ పార్టీ అనమాట, బీజేపీలోకి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈయన మీద మరి పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం నిషేధం అనేది వర్తిస్తుందా లేదా అనే ఒక పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఒక లూప్ హోల్ ఉంది, అదేంటనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో చూద్దాం రండి. మేజర్గా అసలు యాంటీ డిఫెక్షన్, పార్టీ ఫిరాయింపు నిషేధన చట్టం అనేది మనకి రాజ్యాంగబద్ధంగా ఎక్కడ ఇవ్వడం జరిగిందనేది తెలుసుకుందాము. 10వ షెడ్యూల్ అండి, 10th షెడ్యూల్. మనకి మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి? 12 షెడ్యూల్స్ ఉంటాయి, అవునా? సో 12 షెడ్యూల్స్లో 10వ షెడ్యూల్ మనకి ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. ఓకే, 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా 10వ షెడ్యూల్ని తీసుకొచ్చారు. ఇందులోనే పార్టీ ఫిరాయింపుకి సంబంధించి మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, సో దీని ప్రకారం ఒక వ్యక్తి ఇండివిజువల్గా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి తన సొంత లాభం కోసం వెళ్ళిపోయాడు అనుకోండి, గెలిచిన తర్వాత. సో ఈ పార్టీ గుర్తు మీద గెలిచి ఈ పార్టీని వదిలేసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడ
తనకి పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం తన పైన వేటు పడుతుంది. కానీ ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, అదేంటనేది చూద్దాము. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు. ఏంటి ఇక్కడ, దీని ద్వారా మనకు ఒక 2 మార్పులు వచ్చినాయి. అవేంటి అంటే, ఒకటి పార్టీ ఫిరాయింపు చట్టంకి సంబంధించి దీనికి సంబంధించి పారాగ్రాఫ్ 3 రాయండి, పారాగ్రాఫ్ 4 రాయండి. ఓకేనా. పారాగ్రాఫ్ 3 ప్రకారం చూసుకుంటే 1/3 వంతు దీన్నే స్ప్లిట్ అంటాము. స్ప్లిట్ అంటే చీలిక. ఇంకొకటి 2/3 వంతు అంటే దీన్ని మర్జర్ అంటాము, అంటే విలీనం. ఓకేనా, జాగ్రత్తగా వినాలి. మనకి ఈ రాజ్యాంగ సవరణ చట్టం రావడానికంటే ముందు ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా నేను మాత్రమే ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోయాను అనుకోండి, నా మీద వేటు పడుతుంది. కానీ స్ప్లిట్ అనే ఒక అంశం, చీలిక అనే ఒక అంశం, అంటే ఆ పార్టీకి సంబంధించి 1/3 వంతు సభ్యులందరూ కలిసి ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోతున్నట్టుగా ప్రకటిస్తే వారిపైన అనర్హత వేటు పడేది కాదు. ఎప్పటి వరకు, ఈ రాజ్యాంగ సవరణ చట్టం రావడానికంటే ముందు వరకు. కానీ ఎప్పుడైతే ఈ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చిందో ఆ తర్వాత ఈ 1/3 వంతు అనే ఒక క్లాజ్ ఉంది కదా, దీన్ని తీసేశారు, ఇది లేదు. దీని తర్వాత వచ్చింది ఏంటి అంటే ఇది 2/3 వంతుని చేశారనమాట. దీన్ని 1/3 వంతు తీసేసి 2/3 వంతు చేశారు. అంటే ఈ పార్టీకి సంబంధించి 2/3 వంతు సభ్యులు ఈ పార్టీని వదిలేసి మేము మర్జర్ అనే ఒక క్లాజ్, అంటే విలీనం చెందడానికి వెళ్తున్నాము, ఒరిజినల్ పార్టీ నుంచి ఇప్పుడు కొత్త పార్టీలోకి విలీనం చెందడానికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి 2/3 వంతు సభ్యులు వెళ్ళిపోయారు అనుకోండి, వారి మీద పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం డిస్క్వాలిఫికేషన్, అనర్హత అనేది పడదు. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇక్కడ మనం రాఘవ్ చడ్డా గారి అంశం కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం 7 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రాజ్యసభకి సంబంధించి మొత్తం 10 మంది సభ్యుల్లో 7 మెంబర్స్ వెళ్ళిపోయారనమాట. అంటే ఇక్కడ 2/3 వంతు అనే ఒక లూప్ హోల్ లేదా ఒక క్లాజ్, విలీనం అనే ఒక క్లాజ్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇలా అవుతుంది కాబట్టి వీరి మీద డిస్క్వాలిఫికేషన్ పడే ఛాన్సెస్ లేవు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. ఇది మనకు ప్రెజెంట్ పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించి వార్తల్లో ఉన్న అంశం, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మరి ఈ పర్టికులర్ కేసులో మనకి ఒక క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. అదేంటి అంటే, ఇక్కడ వీరు వెళ్ళిపోయింది రాజ్యసభకి సంబంధించిన ఎంపీలు, అవునా. రాజ్యసభకి సంబంధించి చెప్పండి, ఎన్నికలు ఎలా జరుగుతాయి? పరోక్ష ఎన్నికలు, ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటాము. అంటే ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు వాళ్ళకి సంబంధించి. ఓకే, ఇక్కడ చూడండి, వీళ్ళని ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, రాజ్యసభలో ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించే ఉన్నారు. కానీ ఎవరైతే వీరు ఎన్నుకోబడ్డారో ఎంపీలు, వీరు ఆ పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మన భారతదేశంలో రైజ్ అవుతున్న ఒక పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ అసలు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది డేంజర్లో ఉందంట. ఓకేనా. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటారు, డేంజర్లో ఉంది అని చెప్తున్నారు. అంతే కదా. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఇక్కడ వీళ్ళు ఎంపీలు అవడానికి కారణమైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఓటు వేసి ఎన్నుకున్న వాళ్ళు ఒరిజినల్ పార్టీలోనే ఉన్నారు. కానీ ఎంపీలు అయిన తర్వాత వీళ్ళు ఆ పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనేది డేంజర్లో పడుతుంది అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ అనేది అరైజ్ అయింది. గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్యూచర్లో ఏదైనా డెస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ అలా రాస్తే ఈ పాయింట్ మెన్షన్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే. సో ఇది మనకి పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేపాటికి ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు అని చెప్పేసి మనకి చాలాసార్లు ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో రీసెంట్గా కూడా ఒక 2-3 అంశాలతో వార్తల్లోకి వచ్చింది. అదేంటో తెలుసుకుందాం. ఇలాంటివి కూడా ఎందుకు చదువుకోవాలంటే మనకి స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతున్నారు కదా జడ్జిమెంట్స్ని, అందుకోసం చదవాలి. సో ఏం చెప్తున్నారంటే, జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణం కూడా, ఓకేనా, జీవించే హక్కులో భాగమే అని చెప్పేసి ఇటీవల సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన ఒక కేసు విషయంలో, అంటే ఫలోడి యాక్సిడెంట్ రాజస్థాన్కి సంబంధించి కావచ్చు, అలానే తెలంగాణకి సంబంధించి రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి సంబంధించి చాలా పెద్ద యాక్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో, రోడ్ యాక్సిడెంట్స్ అనమాట, వీటికి సంబంధించి సుమోటోగా స్వీకరించి దీని మీద రీసెంట్గా ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్లో ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు, ప్రయాణికులకు సంబంధించి భద్రత,
రోడ్డు మీద ప్రయాణించే భద్రత ఏదైతే ఉంటుందో ఇది కూడా వారికి సంబంధించి ప్రాథమిక హక్కుల్లోని జీవించే హక్కులో భాగమే అని చెప్పిందనమాట. ఓకేనా, అదేంటి ఆర్టికల్ 21ని అడ్రస్ చేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేజర్గా ఎందుకు ఇలా మెన్షన్ చేసింది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ మన భారతదేశంలో మొత్తం రోడ్స్కి సంబంధించి కనుక స్టాటిస్టిక్స్ చూసుకుంటే మొత్తం మీద హైవేస్ కావచ్చు, చిన్న చిన్న రోడ్స్ కావచ్చు, విలేజ్ రోడ్స్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా హైవేస్కి సంబంధించి ఓకేనా ప్రధాన రహదారులకు సంబంధించి ఓన్లీ 2% మాత్రమే ఉన్నాయి హైవేస్. ఓకే, లెంత్ చూసుకుంటే 1.46 lakh కిలోమీటర్స్, 1.46 లక్షల కిలోమీటర్లు హైవేస్ ఉన్నాయి భారతదేశంలో. ఓకే, చూడండి భారత్మాల పరియోజన అని చెప్పేసి ఒక స్కీమ్ 2014-15 ఆ పీరియడ్లో వచ్చింది. ఇది వచ్చాక భారతదేశంలో హైవేస్ యొక్క ఎక్స్టెన్షన్ చాలా పెరిగిందనమాట, బాగా పెరిగింది. అయితే ఓవరాల్గా పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 2% ఉన్నాయి, జాతీయ రహదారులు 2% ఉన్నాయి. కానీ యాక్సిడెంట్స్ కారణంగా జరిగే మరణాలు ఉన్నాయి చూసారు, వీటిల్లో కేవలం హైవేస్ మీద మాత్రమే మనకి 36.6% మరణాలు సంభవిస్తున్నాయంట. అర్థమైందా? ఇది చాలా చాలా బాధపడాల్సిన విషయం అండి. చూడండి హైవేస్ యొక్క లెంత్ వచ్చేపాటికి చూసుకుంటే మనకి జాతీయ రహదారులు 2% మాత్రమే ఉన్నాయి. కానీ దీని మీద జరిగే యాక్సిడెంట్లు ఉంటాయి కదా, దీని తాలూకు మరణాలు మాత్రం 36.6% ఉంది. డిస్ప్రపోర్షనేట్ అంటే అసలు సంబంధమే లేదు రెండింటికి. గుర్తుపెట్టుకోండి. ఈ అంశాన్ని పైకి తీసుకొచ్చే ఇటీవల సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కొన్ని గైడ్లైన్స్ పాస్ చేసింది. ఏం పాస్ చేసింది? హైవేస్ గుండగా సైడ్లో ఈ ధాబాస్ కావచ్చు, ఏదన్నా ఫుడ్ స్ట్రీట్స్ కావచ్చు, ఇటువంటివన్నీ వెంటనే తొలగించాలి అని చెప్పేసి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ ఉంటారు కదా, వారికి ఒక 60 రోజులు టైం ఇచ్చిందనమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. 60 days టైం ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. అలానే హైవేస్ గుండా పెద్ద పెద్ద వాహనాలు నిలిపివేస్తున్నారు చాలా వరకు. అక్కడ ఆగిపోయిన వాహనాలను కూడా వెళ్ళి ఢీ కొట్టి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రాత్రిపూట్ల, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఇటువంటి పార్కింగ్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో అవి తీసేయాలి. సో పెద్ద పెద్ద వాహనాలని అసలు హైవేస్ మీద ఎక్కడ కూడా పార్క్ చేయకూడదు అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ని ఇటీవల సుప్రీంకోర్టు ఇష్యూ చేసింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఏంటది? జాతీయ రహదారులపై సురక్షిత ప్రయాణం కూడా మనకి ప్రాథమిక హక్కుల్లోని జీవించే హక్కులో భాగమే అని చెప్పేసి మనకి ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ రూపంలో అడగొచ్చు దీన్ని. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఆర్టికల్ 21కి సంబంధించి ఇంకొక అంశం ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మళ్ళీ. సో భారతదేశంలో ఇటీవల జరిగిన బాణాసంచా ఘటనలు, తదనంతర న్యాయపరమైన చర్యలు ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు పర్యావరణ చట్టానికి సంబంధించి నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతను స్పష్టం చేస్తున్నాయి. అంటే ఏంటంటే మీరు న్యూస్లో చూసే ఉంటారు, కేరళకు సంబంధించి మనం చూస్తాం వార్తల్లో ఉన్న పండుగల గురించి చదువుకున్నప్పుడు త్రిశూర్పురం అనే పండుగ మీరు విన్నారా? త్రిశూర్పురం పండుగ. సో భారతదేశంలో అతిపెద్ద దేవాలయాల పండుగ కింద పిలుస్తారు, ద లార్జెస్ట్ టెంపుల్ ఫెస్టివల్ అని కేరళ త్రిశూర్పురం. దీనికి సంబంధించి మనకి రీసెంట్గా కొన్ని బాణసంచా పేలుళ్ళు అవన్నీ చూసాం, ముండాతికోడ ఏరియాకి సంబంధించి కేరళలో. దీని తర్వాత ఒక అంశం రైజ్ అయింది, అదేంటంటే జీవించే హక్కులో భాగంగా స్వచ్ఛమైన గాలి, ఓకేనా, అంటే ఎయిర్ పొల్యూషన్ ఉండకూడదు. అదేవిధంగా బాణాసంచా పేలుళ్ళ కారణంగా మేజర్గా మనకి నాయిస్ పొల్యూషన్, ధ్వని కాలుష్యం అనేది వస్తుంది. ఈ రెండు కూడా జీవించే హక్కుని ఉల్లంఘిస్తున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల ప్రస్తావించింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బాణాసంచా లేదా టపాసులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం జీవించే హక్కుని ఉల్లంఘించడంలో భాగంగానే ట్రీట్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఒక పెద్ద డిబేట్ నడుస్తూ ఉంది. అదేంటి అంటే ఒక ఆర్టికల్ 19 Clause 1 Sub Clause G. సో పాలిటీ మనం బాగా అర్థం చేసుకోవాలండి, బట్టి పడితే ఎక్కువ గుర్తుండదు, జనరల్గా నేర్చుకోండి. 19 Clause 1 Sub Clause G చదివే ఉంటారు మీరు. ఏంటది? లిబర్టీ అంటే స్వేచ్ఛా హక్కులు అని చెప్పి చదువుకుంటాం. క్లాజ్ A B C D E F G వరకు ఉంటుంది, F లేదు ఇప్పుడు. G ఏంటంటే మనకి వృత్తి స్వేచ్ఛ. అవునా? వృత్తి స్వేచ్ఛ.
సో వృత్తి స్వేచ్ఛకి సంబంధించి మనం ఈ ఆర్టికల్ గురించి చూస్తాం. ఇక్కడ చూడండి, బాణాసంచా దాన్ని అమ్మడం కావచ్చు, అంటే ట్రేడ్ వాణిజ్యానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ వృత్తి స్వేచ్ఛ ప్రకారం వాళ్ళకి చెల్లుతుంది. కానీ దీనికి కూడా అంటే ఈ ఆర్టికల్ కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అవునా, ప్రాథమిక హక్కులు అనేవి ఖచ్చితమైనవి కాదు, కొన్ని ఆంక్షలు ఉంటాయని మనం చదువుకుంటాం. దీస్ ఆర్ నాట్ అబ్సల్యూట్ విత్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. అవునా, సో ఎక్కడ ఉంటుంది మనకి క్లాస్ 2లో అట్లా మనకి మెన్షన్ చేసి ఉంటుంది. అయితే ఇక్కడ వెన్ కంపేర్ టు ఇక్కడ కనుక మనం జీవించే హక్కుని కానీ దీన్ని కానీ కంపేర్ చేసుకుని చూస్తే మనకి అల్టిమేట్గా దీంట్లో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీరు వృత్తి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ బాణాసంచా పేలుళ్ళు అనేవి చేయడానికి లేదు అని చెప్పేసి మనకి స్పష్టం చేశారనమాట. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ రెండిటికి కంపారిజన్ వస్తే మనకి జీవించే హక్కే ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మరి మన భారతదేశంలో దీనికి సంబంధించి ఏదైనా ఒక కేసు ఉందా అంటే అర్జున్ గోపాల్ అని చెప్పేసి ఒక కేసు ఉంది. ఆ కేసు నోట్ చేయండి. అర్జున్ గోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అర్జున్ గోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018. ఈ కేసు అనమాట భారత ప్రభుత్వానికి సంబంధించి. సో ఒక కేసు, ఈ కేసులో ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ నాయిస్ పొల్యూషన్ అంటే ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం ఇవి ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కుని ఉల్లంఘించే విధంగా ఉండకూడదు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సో దీనికి కారణమైన ఏ అంశాలనైనా మనం తొలగించాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులోనే ఏం చెప్పారు అంటే నార్మల్గా అందరూ పేల్చే బాణాసంచా ఏదైతే ఉంటుందో ఇది కాకుండా వీటిని రెస్ట్రిక్ట్ చేసి వీటిని తగ్గించి గ్రీన్ క్రాకర్స్ అని చెప్పేసి అంటే హరితంగా, ఫర్ ఎగ్జాంపుల్ అందులో బేరియం సాల్ట్స్ వాడతారు ఎక్కువగా, బేరియం అనే సాల్ట్స్ వాడతారు. ఈ బేరియం సాల్ట్స్ వాడకుండా బాణాసంచాని తయారీ చేయాలి అని చెప్పేసి మనకి చెప్పిన కేసు ఏంటంటే అర్జున్ గోపాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసు. సో మనకి మన భారతదేశంలో ఒక సంస్థ ఉంది CSIR అని చెప్పేసి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటారు. ఈ సంస్థకి సంబంధించిన నీరి అనే ఒక సంస్థ మనకి గ్రీన్ క్రాకర్స్ని తయారు చేసింది. సో ఆ గ్రీన్ క్రాకర్స్ వాటి యొక్క బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే బాణాసంచా కారణంగా మనకి ఉద్గారాలు వస్తున్నాయో వాటిల్లో ఇవి వాడడం వల్ల 30 నుంచి 35% ఉద్గారాలని మనం తగ్గించుకోవచ్చంట ఈ గ్రీన్ క్రాకర్స్ కారణంగా. ఓకేనా? సో అల్టిమేట్లీ మనకేం తెలుస్తుంది, ఈ ధ్వని కాలుష్యం లేదా వాయు కాలుష్యం ఏదైతే బాణాసంచా లేదా టపాసుల కారణంగా జరుగుతుందో ఇది కూడా జీవించే హక్కుని ఉల్లంఘించడంలో భాగంగానే మనం ట్రీట్ చేస్తున్నాం అనమాట. ఇది ఎవరు చెప్పారు? ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓకేనా? సో ఇక్కడ ఆర్టికల్ 21లోని ఇంకొక అంశం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు మనం సమ్మర్ సీజన్ చూస్తున్నాము, బయట చాలా వరకు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, చాలా వరకు వేడి అనేది అసలు పెద్దవాళ్ళు కూడా తట్టుకోలేనంత వేడి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఇటీవల జీవించే హక్కులో భాగంగా రైట్ టు కూల్ అనే ఒక అంశం పైకి వచ్చింది. అంటే ఏంటి, చల్లదనాన్ని పొందడం కూడా జీవించే హక్కులో భాగమే అని చెప్పేసి మనకి ఇటీవల ఒక పాయింట్ రైజ్ అయింది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి లేదా మీరు ఆలోచించండి. ఇప్పుడు చాలా వరకు మంచి ఫెసిలిటీస్ ఉండి కొంచెం కూల్ ఎన్వైర్న్మెంట్లోనే వర్క్ చేసుకోవడం ఇదంతా కొంచెం నార్మల్గానే ఉంటుంది. బట్ మన భారతదేశంలో వర్క్ ఫోర్స్ కనుక మనం చూసుకుంటే, పని చేసే వాళ్ళకి సంబంధించి చూసుకుంటే మోర్ దాన్ 80%, ఓకే, దగ్గర 80% వరకు 80% వరకు కూడా ఉన్న వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా మినిమం కూలింగ్ బెనిఫిట్స్ అనేవి, అంటే అసలు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో చాలా వేడిలో వాళ్ళు పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, లేదా ఈ స్ట్రీట్ వెండర్స్ అంటారు, అంటే చిరు వ్యాపారులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎంత వేడున్నా కానీ తట్టుకుని బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడంతా కూడా. ఎందుకు, ఈరోజు వెళ్ళకపోతే వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళకి కావాల్సిన ఇన్కమ్ అనేది రాదు. అవునా? వేడిగా ఉందని చెప్పేసి వెళ్ళడం మానేస్తే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా. అంటే ఇక్కడ వారు తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఇంత వేడిలో కూడా వెళ్ళి వర్క్ చేసుకోవడం అనేది వారి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది జీవించే హక్కుని ఉల్లంఘించే విధంగా ఉంది అని చెప్పేసి మనకి ఇటీవల సుప్రీంకోర్టు మళ్ళీ మెన్షన్ చేసింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అంశము. చూడ్డానికి మనకు తక్కువగా అనిపించవచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్. రైట్ టు కూల్ అంటాము, చల్లదనాన్ని పొందడం కూడా జీవించే హక్కులో భాగమే అని ఒక
ఒక స్టేట్మెంట్ వచ్చింది, మీకు రావచ్చు, ఎగ్జామ్లో రావచ్చు, గుర్తుపెట్టుకోండి. రైట్ టు కూల్ అంటాం దీన్ని, రైట్ టు కూల్, రైట్ టు కూల్. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది మరి అంటే ఎక్కువగా చెట్లను పెంచాలి, ఓకేనా, చెట్లను ఎక్కువగా పెంచాలి. అదేవిధంగా కార్మికులు ఎవరైతే ఉంటారో పరిశ్రమలకి సంబంధించి అయినా లేదా చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అయినా కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి కదా, కన్స్ట్రక్షన్ లేబర్స్ కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి మినిమం వాళ్ళు ఒక షెల్టర్ దగ్గర వర్క్ చేసుకునే విధంగా వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం అనేది అక్కడ గవర్నమెంట్స్ యొక్క బాధ్యత. అదేవిధంగా వారిని పనిలోకి తీసుకున్న వారి యొక్క బాధ్యత కింద ఇటీవల సుప్రీంకోర్టు మెన్షన్ చేసిందనమాట. అండ్ సో ఇది మాత్రమే కాదు, మనకు ఒక డిబేట్ కూడా రైజ్ అవుతుంది. ఏంటది? రిఫ్రిజిరేటర్స్ కానీ లేదా ఎయిర్ కండిషనర్స్, ఏసీలు కానీ ఇండియాలో అవైలబుల్గా ఉన్న పర్సన్ చాలా తక్కువ మంది, అది కూడా అర్బన్ ఏరియాస్కి సంబంధించి కొంచెం యాక్సెస్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ చల్లదనాన్ని పొందడం కూడా ఒక హక్కే అని చెప్పేసి రిఫ్రిజిరేటర్స్ని, ఏసీలని ఎంకరేజ్ చేశారనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, మనకి హైడ్రోఫ్లోరో కార్బన్స్, అవునా, హైడ్రోఫ్లోరో కార్బన్స్ అని చెప్పేసి ఉద్గారాలు ఎక్కువైపోతూ ఉంటాయి. వీటి వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది, అవునా, ఓజోన్ పొర ఎక్కువగా దెబ్బతింటుంది హైడ్రోఫ్లోరో కార్బన్స్ వల్ల. సో వీటినే తగ్గించాలని చెప్పేసి మనకి కిగాలి అమెండ్మెంట్ అని చెప్పేసి ఒకటి సైన్ చేసుకున్నాం ప్రీవియస్గా. దీని ప్రకారమే పర్యావరణానికి సంబంధించి మనకు ఒక టార్గెట్ ఉంది. ఏంటది? బై 2047 2047 సంవత్సరం కల్లా. ఏంటి 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా, 2047 సంవత్సరం కల్లా ఈ ఉద్గారాలని 85% తగ్గించాలి అని చెప్పేసి మనకొక టార్గెట్ ఉంది, కిగాలి సవరణ. సో ఇప్పుడు రైట్ టు కూల్ అనేది జీవించే హక్కులో భాగం కదా అని చెప్పేసి ఈ రిఫ్రిజిరేటర్స్ని, ఏసీలని ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళారు అంటే మనం కిగాలి అమెండ్మెంట్ ద్వారా సైన్ చేసుకున్న టార్గెట్ అనేది మనం రీచ్ అవ్వలేము. అంటే ఇక్కడ ఏంటి డిబేట్? ఒకటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఇంకొక వైపు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఇంకొక వైపు ప్రజలకి సంబంధించిన లైవ్లీహుడ్, వారి యొక్క జీవనోపాధి కూడా ఈ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కారణంగా డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. సో ఇది ఇప్పుడు గవర్నమెంట్స్కి ఉన్న మేజర్ టార్గెట్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సమ్మర్ ఇంకా మే మంత్ కూడా వస్తుంది, ఇంకా ఎక్కువగా టెంపరేచర్స్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ దీని ప్రకారం మనకి రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్స్ చూసుకుంటే ఒకటి ఆర్టికల్ 21 జీవించే హక్కుకి సంబంధించి అడ్రస్ చేశారు. అండ్ ఇంకొక ఆర్టికల్ వచ్చేపాటికి 48 క్యాపిటల్ ఏ, ఏంటి ఇక్కడ పర్యావరణ సంరక్షణకు సంబంధించి కూడా ఈ ఆర్టికల్ని కూడా మెన్షన్ చేశారు. ఇది మాత్రమే కాదండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, నిర్దేశిత నియమాలు 4వ భాగంలో ఉంటాయి. ఇందులోని ఆర్టికల్స్ 39 స్మాల్ ఈ, ఇది నోట్ చేయండి, 39 స్మాల్ ఈ ఏంటది? పని చేసుకునే వారికి, సో వర్కర్స్కి ఆరోగ్యకరమైన ప్రదేశాలని కల్పించడం కూడా అక్కడ ప్రభుత్వం యొక్క బాధ్యత, వారి యొక్క రెస్పాన్సిబిలిటీ కింద చెప్పిన ఆర్టికల్ 39 స్మాల్ ఈ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది ఒక థర్మల్ ఇంజస్టిస్ అనమాట. అంటే ఇక్కడ కోర్టు ఏం మెన్షన్ చేసిందంటే, జాగ్రత్తగా వినండి, చల్లదనాన్ని పొందడం, అలానే కూల్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేయడం అనేది ఇక మీదట అది లగ్జరీ అవ్వకూడదు, ఓకేనా, అది ఒక విలాసవంతమైన సౌకర్యం కాకూడదు. సో అది మినిమం అందరికీ ఉండాల్సిన ఒక సౌకర్యం కింద ఇటీవల సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా. ఈ 3 అంశాలు మనకి దేనికి సంబంధించి వార్తల్లోకి వచ్చినాయి అంటే ఆర్టికల్ 21 జీవించే హక్కుకి సంబంధించి వార్తల్లోకి వచ్చినాయి. ఒకటి జాతీయ రహదారులకు సంబంధించిన అంశం, అండ్ ఇంకొకటి వచ్చేపాటికి మనకి క్రాకర్స్ అనమాట, టపాసులకి సంబంధించి అంశం, అండ్ ఇంకొకటి వచ్చేపాటికి రైట్ టు కూల్, చల్లదనాన్ని పొందడం కూడా జీవించే హక్కులో భాగమే. 3 స్టేట్మెంట్ల కింద రావచ్చు, నోట్ చేయండి, ఓకేనా. సో ఇవి మనకి రీసెంట్గా ఉన్న కరెంట్ పాలిటీ అంశాలు. ఏ డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి, వి విల్ రీచ్ యూ అవుట్ దేర్. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.